पुनर्वित्तम् धन, पुनर्मित्रम् मित्र, पुनर्भार्या पत्नी, पुनर्वसुः आसरा, ये तत्सर्वं ये सब पुनर्लभ्यम् पुनः मिल सकता है, न शरीरं लेकिन नरदेह पुनः पुनः बार बार नहीं मिलती। पुनर्वित्तम् पुनर्वित्तम् ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, కాలం అనంతమైనటువంటిది. काल अनंत है। ఈ అనంత కాలములో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం. इस अनंत काल में हम बहुत कुछ अनुभव करते हैं। ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికి ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి. यदा कदा ये अनुभूतियां आके चली जाती हैं। పునర్విత్తం धन वापसी, మనము हम కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం. कभी कभी धन खो देते हैं, కానీ लेकिन దీనికి విచారించనక్కర్లేదు. उसकी चिंता मत करो। అది మరొక సమయం నందు फिर कभी ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది. ये धन हमें मिल जाएगा। పునర్మిత్రం मित्र वापसी, మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం. हम बहुत से दोस्त बनाते हैं। ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు. दोस्ती हमेशा नहीं रहती। భౌతికమైన, भौतिक, లౌకికమైన, लौकिक, ప్రాకృతమైన सहज మిత్రులలో मित्रों में ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండుటం లేదు. कोई भी हमारे साथ हमेशा नहीं रहता। అలాంటి మిత్రులను ఎన్ని మందినో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము. ऐसे हमारे अनेकों मित्र जाते हैं और फिर अनेकों मित्र बन जाते हैं। పునర్పత్ని दूसरी पत्नी, పునర్వసు. नया आवास। ఈ జగత్తులో संसार में ప్రతి వ్యక్తి కూడాను हर कोई అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతుల నిమిత్తమై चैन से जीने के लिए గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు. शादी करता है, కానీ परंतु ఏ పత్ని కూడాను, न पत्नी ఏ పతి కూడాను न ही पति శాశ్వతం కాదు. शाश्वत है। కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు. जल्दी ही वे बदल जाते हैं। పత్నిని కోల్పోయినా మరొక పత్నిని వివాహమాడి తాను సుఖజీవనం చేయవచ్చు. पत्नी के मृत्युपरांत दूसरी शादी करके सुख से जी सकते हैं, కానీ लेकिन న శరీరం, शरीर की वापसी, ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ये मानव शरीर ఈ శరీరంను ఒక్కతూరి కోల్పోయినా मृत्युपरांत తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు. हमें वापस नहीं मिलता। కనుక अतः శరీరం ఉన్నట్లే जीते जी ही శాశ్వతమైనటువంటి యొక్క ఆనందాన్ని सदानंद సంపాదించి अर्जित करके శరీరం ద్వారా शरीर द्वारा లౌకికమైన, భౌతికమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి. लौकिक, भौतिक, धार्मिक, आध्यात्मिक तथा वैज्ञानिक सुख ले लो। మానవుడు मानव ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు. शरीर से तरह तरह की सुख शांति भोग रहा है, ధన కనక వస్తువాహనాదులను అందుకుంటున్నాడు. धन संपत्ति बना रहा है, అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. अनेकों कष्ट और दुख दर्द झेल रहा है। ఈ అన్నింటికి మూల కారణం ఏమిటి? इन सब का मूल कारण क्या है? మూలాధారం ఏమిటి? इसकी जड़ कहाँ है? ఇది वो है ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. ఈ ఈషణాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి. धन से लगाओ, पत्नी से लगाओ और संतान से लगाओ, ये त्रिमोह ही सुख शांति दे रहे हैं। అనేక మంది రాజులు कई राजाओं ने ఎందరో ఎన్ని విధమైనటువంటి ధనమును ప్రోగు చేసుకున్నారు. बहुत सारा धन जोड़ा, కానీ ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు. लेकिन वो उनकी आंखों के सामने ही चला जाता है। కనుక ధనము శాశ్వతం కాదు. अतः धन दौलत शाश्वत नहीं है। ధనము ఎప్పటికి కూడాను మానవుణ్ణి ఉద్ధరించలేదు. दौलत ने किसी का उद्धार नहीं किया। ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు. दौलत से स्थायी सुख नहीं मिलता। ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు. दौलत से मनुष्य पवित्रता नहीं खरीद सकता। ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము. आध्यात्मिक उन्नति ही सच्चा धन है। కనుక ఇట్టి ధనేచ్ఛన వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు. अतः धनेच्छा से सुखानुभव नहीं मिलेगा। సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు. सुख नहीं मिलता फिर भी मनुष्य धन के पीछे पड़ा रहता है। ధనము ఉండాలి, धन होना चाहिए, కానీ ఎంతవరకు
పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి. मगर जितना जरूरी है केवल उतना ही हो। కనుక ధనేషణ అనేటువంటిది మానవునికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు. अतः धन लगाओ कोई मंत्र नहीं है। ధారేషణ कुटुंब కుటుంబ సమయం నందు ఆలు బిడ్డలను కలిగి అనేక సంపత్తుల చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు. गृहस्थाश्रम में बीवी बच्चों के साथ ऐशो आराम की भी सीमा है। ఇది కూడా నువ్వు సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు. ये सुख भी स्थायी नहीं है, ఇది కూడా నువ్వు అనిత్యమైనటువంటిదే, चला जाएगा, అసత్యమైనటువంటిదే. मिट जाएगा। కనుక ధారేషణ చేత సుఖాన్ని పొందుతామనుకోవటము చాలా వెర్రితనము. इसलिए कुटुंबासक्ति मूर्खता है। ఇక పుత్రేషణ, एक है पुत्र मोह, పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు. बेटा ही चाहिए सबको। తప్పక అవసరమే. हाँ, आवश्यक तो है। పుత్రుడి వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు. सोचते हैं बेटा होने से बहुत सुख मिलेगा, కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు. पर यह भी सच नहीं है। ధృతరాష్ట్రులకు అనేక మంది పుత్రులు పుట్టారు. धृतराष्ट्र के तो बहुत सारे पुत्र थे, కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్రుడు ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా? इन बेटों से कुछ मिला क्या उसे? పుత్రుల వల్ల అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు. बच्चों की वजह से तो धृतराष्ट्र को बहुत कष्ट, नष्ट, दुख, परेशानी एवं निंदा हुई। కుమారుల వల్లనే लड़कों के कारण రాజ్యము కూడాను భ్రష్టు పట్టించుకుంటాడు. राज्य नष्ट हो गया। కొడుకులు పుట్టరే కౌరవేంద్రునికి అనేకులు వారిచే నేగతిని బడిసిన్. बेटों के चलते कौरव नरेश की क्या गति हुई। పుత్రులు లేని ఆ సుకునకుని పొందనే దుర్గతులు. पुत्र न होने पर सुखदेव मुनि की दुर्गति हुई। కనుక పుత్రులు లేని వారికి కష్టమని, పుత్రులు ఉన్నటువంటి వారికి సుఖమని మనం భావించకూడదు. ये नहीं सोचना चाहिए कि जिनको पुत्र नहीं है वे दुखी हैं और जिनको है वो सुखी। కనుక अतः పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవులు. भ्रमित मनुष्य सुखानंद के लिए बेटे की चाह करता है। ఇది అంతా ఒట్టి భ్రమనే. ये केवल भ्रम है। ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ స్నాత్రయములు మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి. धन, दारा और पुत्र के त्रिमोह जाल में कैद हो मनुष्य बहुत दुख पाता है। మనకు కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడాను వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు. हमें सुख दुख वस्तु वाहन आदि से नहीं मिलते हैं, వ్యక్తుల వల్ల అసలే లభ్యం కాదు. कोई भी दे नहीं सकता। కనుక మనకు కావలసినటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము. हमारे लिए तो दिल से होने वाली खुशी ही जरूरी है। ఈ హృదయం వైపున మనం దృష్టిని మరల్చుకోండి. दिल पे नजर रखो। కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు अंतर्दृष्टि बढ़ाने पर ఆనందం మనం పిలువక మునిపే ప్రత్యక్షం అవుతుంది. आनंद यूं ही होने लगेगा। మనం ఆనంద పిపాసులు, हम आनंद के भूखे हैं, ఆనందాన్ని వెతకనక్కర్లేదు. उसे मत खोजो। మన వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి కాపాడుతూ ఉంటుండాలి. वो तो हमारे सदा अंदर बाहर ऊपर नीचे से रक्षा करता है। కనుక అత ఆనందమునకై మనం ప్రాకులాడనక్కర్లేదు. उसे मत खोजो। సుఖమా, ఏ సుఖము? कैसा सुख? భౌతిక సుఖమా? शारीरिक, మరినపు కొంప, मलिनता युक्त, రోగమున బ్రగ్గెడు సేవక గంప, रोगों से जर्जर, జాత సంచలనము పొందు దుంప, कब्र में लटकी हुई, భవసాగరమే ఈదగలేని కంప, भवसागर में फंसी, కంపుల పదనంపు మనం ఎప్పుదలం, अनुशंसा विहीन। ఇదే నిశ్చలమని నమ్మబోకు మనసా, Never consider- హరిపాదమును ఆశ్రయించవే. देह शाश्वत है ऐसा मत सोचो, हरिचरणन की आस करो। ఇలాంటి దేహంతో మనకు సుఖాలు ఏమి జరుగుతుంటాయి? ऐसा शरीर सुख देगा भला? జరగవు. नहीं, హరిపాదమే మనకు నిజమైనటువంటి సుఖము. हरिचरणों में ही सुख है। హరిచింతనే నిజమైనటువంటి సుఖము. हरिचिंतन ही सच्चा सुख है। కనుక ఈనాడు భారతదేశంలో आज भारत ఈ में భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి. निष्ठा भक्ति कम हो गई है। భౌతికమైన, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి. भ्रमित मन केवल माया जनित वस्तुओं में ही लगा रहता है। ఏమిటి ఈ భ్రమలు? कैसा भ्रम, ఏమిటి ఈ భ్రాంతులు? कैसी भ्रांति, ఏమిటి ఈ ఆనందములు? कैसा मजा, ఇదంతా కూడా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి. सब नाटक है। ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము. आज नया साल समझ रहे हो, ఇది నూతన సంవత్సరం కానే కాదు. साल नया नहीं है, ప్రతి క్షణం కూడా నువ్వు నూతన సంవత్సరమే. हर क्षण नया साल है। ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో, हर साल स्थितियां कैसी होंगी क्या पता, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో, दुनिया कैसे चलेगी क्या पता, వ్యాపార పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో, व्यापार कैसा रहेगा क्या ధర్మములు पता, ఎట్లా ఉంటాయో ఏమిటో भविष्य कैसा होगा क्या पता। అని అనేక మంది వారి వారి స్థాయి నుంచి వారు విచారించుకుంటూ వస్తున్నారే కానీ నిజంగా ఎట్టి మార్పులు రావు. लोग तरह तरह से सोचते रहते हैं परंतु वास्तव में कुछ नहीं बदलेगा। మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు. बदलाव के लिए नया साल जरूरी नहीं है, క్షణ క్షణం కూడా ఎన్నో మార్పులు కలుగుతూనే ఉంటున్నాయి. पल पल बदलाव होता रहता है। కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం కలుగుతున్నాయని ఆలోచించవచ్చు. सोचो नए साल में क्या क्या बदलाव आने चाहिए। జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి. जो पहले हुआ इस साल भी वही होगा। వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది. चिंता क्यों करना, ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ
అయినప్పటికీ మన పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి. कितने साल हो गए पवित्रता नहीं बढ़ रही। మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్బుద్ధులు త్యాగం చెయ్యాలి. सोचना ही है तो अपने दोष, दुर्गुण, बुराई, दुर्भाव आदि कैसे त्यागोगे ये सोचो। ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావమును పెంచుకోవాలి. आज अपने अंदर पवित्रता बढ़ाओ, దివ్యమైనటువంటి చింతలను మనం పెంచుకోవాలి. दिव्यता बढ़ाओ। కల్పితమైనటువంటి జగత్తును మరచి जो दिखता है वो भूलकर అదృష్టమైనటువంటి ఒక ఆనందాన్ని మనము ఆత్మరీతిగా మనం అనుభవించాలి. अदृश्य आनंद महसूस करो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి. दुर्गुण भगाने के लिए भजन करो। ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు. आजकल लोग इस पर हंसते हैं, చాలా పొరపాటు गलत बात है। హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటి. हरि नाम क्लेश हर लेता है, भजन अद्भुत है। ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే भजन पूजन कम हो जाने से ही దేశంలోని బాధలంతా పెరిగిపోతున్నాయి. देश बाधाओं में है आज। నామస్మరణ అభివృద్ధి చేయండి. लगातार भजन करते रहो, వీధి ఎందుకుడను, गली गली में, అణువనందు కూడాను, क्षण क्षण, కణమునందు కూడాను कण कण నామమును స్మరించండి. भजन करते रहो। తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణ హాస్యాస్పదంగా చూస్తారు. కానీ केवल मूर्ख लोग भजनों का परिहास करते हैं। ఫూల్స్ निरा मूर्ख, बेवकूफ, వాళ్ళే దీన్ని హాస్యాస్పదంగా చూచేది. वे तुम्हें देख के हंसेंगे, కానీ ఫుల్ మైండ్ ఉన్నటువంటి వాడు ఎవ్వరూ హాస్యాస్పదంగా చూడరు. लेकिन समझदार लोग ऐसा बिल्कुल नहीं करते। కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటిది. भजन बहुत जरूरी है। ఎవరైనా ఏమైనా అనుకోని, कोई कुछ भी सोचे, ఎవరైనా ప్రశ్న అడిగితే यदि कोई पूछे ఏమిటయ్యా क्या भाई మీకు కూడా భక్త్యా, तुम भी भक्त हो, మీకు కూడా దేవుడా, तुम्हारे भगवान है ये, నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా? भजन करते हो इनका? అవును నేనేం గొప్పవాడినా? बोलो हाँ। నీవు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవరైనా చేయవలసిందే ఇది. तुम ही नहीं, तुम्हारे पापा और उनके पापा भी भजन कर सकते हैं। భగవంతుడు నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు? भगवान को ना भजे वो मानव ही क्या। నాకు నమ్మకం లేదు అంటాడు. वो बोलेगा मैं नहीं मानता। నీకు లేకపోతే నీవు వదిలిపెట్టు. मत मानो, నాకు నమ్మకం ఉంది, मुझे विश्वास है, నా నమ్మకమైనటువంటి నామస్మరణ నేను చేస్తాను. जिसे मैं मानता हूँ उसे भजूंगा। కనుకనే మనం వారితో వాదించాలి. ऐसे अपनी बात रखा करो। అయ్యా నీకు లేకపోతే పోతుంది, भाई तुम नहीं मानते चलेगा, నీ దేవుడు నీకు లేడు, तुम्हारे भगवान नहीं है, నా దేవుడు నాకు లేడా? मेरे तो है ना। నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యు, నీవెవరు? मेरे भगवान नहीं है ये कौन बोला, నీకేం అధికారం ఉంటుండాలి? कैसे कह दिया, నా విశ్వాసం నాది ये मेरी आस्था है। అనేటువంటి ధైర్యంతో నీవు ఏనాడు నామస్మరణ చేస్తావో ఆనాడే నీవు దిగ్విజయాన్ని పొందుతావు. इस शौर्य से जिस दिन भजोगे उसी दिन जीत लोगे। భయాన్ని పక్కకు పెట్టండి. डरो नहीं, నిర్భయంగా నీవు నామస్మరణ చేయి. निर्भय होकर भजन करो, అప్పుడే నీవు సరైనటువంటి ఆనందాన్ని పొందుతావు. सच्चा सुख तभी मिलेगा। కనుక కేరళ వాళ్ళందరూ కూడాను ఈనాడు విషు అంటున్నారు. आज विशु है केरल में। విషు అనగా మీకు ఆనందం కలుగుగాక, विशु यानी खुशी मिलना, శాంతి కలుగుగాక, शांति प्राप्त होना, దయ్యానందమును పొందుదురుగాక, दिव्यानंद मिलना, భవిష్యత్తులో మంచి జీవితంను పొందుదురుగాక, कल अच्छा हो, సుఖ సంతోషములు ఆనందంగా అనుభవింతురుగాక. जीवन में सुख संतोष रहे, ये है विशु। ఇంకా తమిళనాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరం आज है पुत्तांडु, इसमें भी यही है। ఆయుర ఆరోగ్యంగా, जीवन स्वस्थ, శాంతి సౌఖ్య సౌభాగ్యంగా सुख शांति सौभाग्यवान వర్ధిల్లి बना के, అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి उदाहरण पेश कर, ఆ ఆదర్శమైనటువంటి నడకను మీరు కూడా నడిచి स्वयं इन आदर्शों पे चल के ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను. धन्य हो, पुण्य मिले और तुम सुखी रहो, ऐसी आशा है। అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక. तुम्हें खूब सुख शांति मिले। ఓం శివాయ ఓం శివాయ.